ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వించిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి గడిచిన దినమంతా ప్రభు మనలను కాపాడారు. ఆయన యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృపా వాత్సల్యత చేత ప్రభు మనకు మరిక దినాన్ని అనుగ్రహించినారు. గడిచిన దినమంతా మన అవసరతలను తీర్చి, మనకు ఆరోగ్యమునిచ్చి, మనకు నెమ్మదినిచ్చి, మరలా ఈ దినము కూడా ప్రభు కృపను మనం పొందుకున్నట్లు, ప్రభుకి ఇష్టలముగా మనం జీవించినట్లు, ఆయనకు కృతజ్ఞులముగా మనం నడుచుకున్నట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని ఇచ్చినారు. కాబట్టి ఆయన కృప కొరకు, ఆయన కనికరము కొరకు ప్రభు మనకిచ్చిన ఈ నూతనమైన దినమును బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి కృతజ్ఞలముగాను, ఆయనకి ఇష్టలముగాను మనం జీవించుటకు ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట కొరకు నహూము పుస్తకము, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతూ ఉన్నది: యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అనే బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, మనకి దేవుడట ఉత్తమమైనటువంటి దేవుడట. బైబిల్ గ్రంథం అంటుంది యెహోవా ఉత్తముడు. ఎందుకు ఆయన ఉత్తముడు, ఎందుకంత శ్రేష్ఠుడు, ఎందుకంత మంచివాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తున్నదనగా, నీ శ్రమ దినమందు, నీ శ్రమ కాలంలో, నీ కష్ట దినమందుట దేవుడు మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆయన మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండి, తన యందు ఎవరైతే నమ్మిక ఉంచినారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉన్నారో వారికట ఆయన కృప చూపేటువంటి దేవుడు, వారికి ఆశ్రయ దుర్గముగా ఉండి వారికి శక్తిని కలుగు చేసే దేవుడు, వారికి విడుదల కలుగు చేసేటువంటి దేవుడు, వారి శ్రమలలో, వారి శోధనలో, వారి ఇబ్బందుల్లో, వారి ఇరుకుల్లో నుండి దేవుడట వారిని విడిపించేటువంటి దేవుడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుకనే భక్తుడు అంటున్నాడు కదా, కనుకనే లేఖన భాగంలో మాట్లాడుచున్నాయి, యెహోవా ఉత్తమమైనటువంటి దేవుడట మన దేవుడు. యెహోవా ఉత్తముడు అని బైబిల్ గ్రంథం ఆయనను పిలుస్తున్నది. ప్రియులారా, మనము నమ్మిక ఉంచినటువంటి దేవుడు మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండేటువంటి దేవుడట, ఉత్తమమైనటువంటి దేవుడట, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి అని సమాధానకర్త అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ఇటువంటి గొప్ప దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడట, ఆయన మీద మనం ఆధారపడినప్పుడట, దేవుడు మనకు శ్రమ దినమందు, నీ కష్ట దినమందు మనకు ఒక ఆశ్రయ దుర్గముగా, ఒక ఆదరణకర్తగా, మనలను ప్రేమించేటువంటి దేవుడిగా దేవుడు మనకు ఉంటాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని మనం ప్రేమించినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన యందు ఆధారపడినప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు. అక్కడ మనం చదువుతున్నాము కదా, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అనగా ఆయనకి తెలుసు. దేవుడి యందు నమ్మిక ఉంచినటువంటి వారు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన మీద ఆధారపడినటువంటి వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో వారిని దేవుడు దృష్టిస్తూనే ఉంటాడట, వారిని దేవుడు తెలుసుకుంటూనే ఉంటాడట. వారిని గురించి, వారిని ఆయన ఎరుగును అనగా వారిని ఆయనకు తెలుసుకుంటూనే ఉంటాడు. వారిని గురించి ఎల్లప్పుడూ వారి మీద దృష్టి నిలుపుతూనే ఉంటాడు. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారి మీద, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడతారో వారికి ఒక ఆశ్రయ దుర్గముగా ఉండేట కొరకు, వారి శ్రమ దినమందు వారికి ఒక ఉత్తమమైనటువంటి దేవుని వలె, వారిని విడిపించేటువంటి ఒక దేవుని వల్లే వారు ఉండినట్లు వారి మీద తన దృష్టిని నిలుపుతూ ఉంటాడట మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుకనే మనం ఆయన మీద నమ్మిక మాత్రం ఉంచాలట. ఏ శ్రమలో ఉన్నప్పటికీ, ఏ కష్టంలో ఉండినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లోనే ఉండినా నమ్మిక మాత్రం ఉంచుము, నా మహిమను చూచెదవు అని ప్రభు అంటున్నాడు. నమ్మిక మాత్రం ఉంచినట్లయితే చాలనట దేవుని శక్తిని మనం చూడగలుగుతాం.
దేవుని బలాన్ని మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కృపను మనం చూడగలుగుతాం. ఆకాశంలో నుండి దేవుడు తన ఆజ్ఞను పంపించి మనకు దేవుడు సహాయం చేస్తాడట. శ్రమ దినమందు, నీ కష్టకాలమందు, నీ దుఃఖ దినమందు నీవు కృంగిన పరిస్థితిలో ఉండినప్పుడు ఆకాశం నుండి తన ఆజ్ఞను పంపించి దేవుడు మనకి కృప చూపిస్తాడట, కనికరమును చూపిస్తాడట, మన అవసరతలను తీరుస్తాడట. దేవునామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు అంటున్నాడు కదా, ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి వారలముగా మనం ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారలముగా మనం ఉండాలి. ఆయన మీద ఆధారపడేటువంటి వారలముగా మనం ఉండాలి. ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. దేవుడు మనకు కృప చూపేటువంటి వానిగా ఉంటాడు. దేవుడు మనలను ప్రేమించి మన అవసరతలను తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కానీ ఈ రోజుల్లో అనేక మార్లు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని మూలముగా మనకు ఒక పరీక్ష, ఒక శోధన ఏదో ఒకటి మనకి ఎదురైనప్పుడు విశ్వాసమును మనం కోల్పోతూ ఉంటాం. మనం నమ్మికను మనం కోల్పోతూ ఉంటాం. దేవుడికి కార్యమును చేయలేడేమో, ఇది ఇక జరగదు అని వేరొక మార్గంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ కార్యం ఇక దేవుడు చేయలేడు, ఈ పనిని దేవుడు ఇక చేయలేడు, ఇక దేవుడు నా జీవితంలో ఈ కార్యమును చేస్తాడో లేదో అనేటువంటి అల్ప విశ్వాసం, అవిశ్వాసమును మనం దేవుని దగ్గర కనపరుస్తూ ఉంటాం. కానీ పూర్ణ హృదయంతో ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, పూర్ణ మనస్సుతో నీవు దేవుని నమ్మినప్పుడు దేవుడు మన శ్రమ దినమందు, నీ శ్రమ దినమందు, నీ కష్టకాలమందు మనకు ఒక ఆశ్రయ దుర్గముగా, ఒక ఆదరణ కర్తగా ఉండి మనకు దేవుడు కృప చూపిస్తాడు. అందునిమిత్తమే బైబిల్ గ్రంథం అంటుంది, మనము నమ్మినటువంటి దేవుడు, మన విశ్వాసం ఉంచినటువంటి దేవుడు ఉత్తమమైనటువంటి దేవుడు. కనుక ఈ చివరి దినాల్లో ఆయన యందు నమ్మిక ఉంచుదాం, ఆయన యందు ఆధారపడదాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును, ఆయన తెలుసుకుంటాడు. ఆయన వారిని ఎన్నడను కూడా సిగ్గుపరచు దేవుడు కాడు. కనుక ఆయన మీద నమ్మిక ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి గొప్ప కార్యములను చూచుటకు ప్రభు మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీ యందు నమ్మిక ఉంచిన వారిని నీవు తెలుసుకొని ప్రభా, నీవు వారి ఎడల ఉత్తమమైనటువంటి దేవుని వల్లే నీవు క్రియ చేస్తావని, శ్రమ దినమందు, శ్రమ కాలమందు, కష్ట దినమందు మీరు మాకు ఒక ఆశ్రయ దుర్గముగా మీరు ఉంటారని ప్రభా నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రభా, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాల్లో కూడా వారి శ్రమ దినమందు, వారి కష్టంలో, వారి నష్టంలో ప్రభా మీరే వారికి ఒక ఆశ్రయ దుర్గముగా ఉండి ప్రభా, మీరు వారికి ఒక ఆదరణ కర్తగా ఉండి నీ మహిమను చూచేటువంటి భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించండి. నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి గొప్ప కార్యములను చూచుటకు, ఆశ్చర్య కార్యములను చూచుటకు మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యంని విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపలో, నీ కనికరములో, నీ దయగలిగిన హస్తమును, నీ దక్షిణ హస్తమున వారి ఎడల చాపి ప్రతి కష్టం, ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బందుల నుండి వారిని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ యందు నమ్మిక ఉంచి హృదయాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మీద విశ్వాసం ఉంచుటకు తగినటువంటి విశ్వాసమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ యందు నమ్మిక ఉంచుటకు తగినటువంటి కృపను వారికి అనుగ్రహించండి. శోధనలోను, శ్రమలోను, ఇబ్బందుల్లోనూ మీరు మా పక్షముగా ఉన్నారని, మీరు మాకు ఒక ఆశ్రయ దుర్గమని, మీరు ఉత్తమమైనటువంటి దేవుడు అని ప్రభు నీ యందు నమ్మిక ఉంచి గొప్ప కార్యములను చూచుటకు సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా అలాగని మీరు మా ఎడల కృప చూపి నీ యందు నమ్మిక ఉంచి హృదయాలను మాకు ఇచ్చి మీ కొరకు మమ్మల్ని జీవింపచేసి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.